గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నసీర్ మహమ్మద్ తన కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలను ఆదుకునే ప్రభుత్వం, పేదల కోసం పుట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కితాబునిచ్చారు. నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి అన్ని తానే చూసుకుంటున్నాడు అని, ప్రతి ఒక్క పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించాలని గొప్ప మనసుతో లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయల నిధులను 200 కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించడం జరిగిందని, ఎన్నడూ లేని విధంగా వైద్య శాఖలో 4000 పోస్టులు భర్తీ చేశారని, 1100 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించబోతున్నారని వెల్లడించారు. ఎవరైతే చెక్కులు తీసుకున్నారో వెళ్ళొద్దండి. అమ్మ కొంచెం ఇటు ఓకే అన్న బాబు ఓకే. జమీల్ అహ్మద్ ఎప్పుడు వెనక్కి కదా కొంచెం ఎవరైతే తర్వాత పేదవారికి అండగా ఉండేటువంటి ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితి, ముఖ్యంగా వైద్య సదుపాయాల కోసం ఆర్థికంగా చితకలు పడిపోయేటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ఒక ఇంటికి పెద్ద దిక్కుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంతో పెద్ద మనసుతో రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు కార్పొరేట్ వైద్యం కోసం వాళ్ళందరూ కూడా వైద్య సదుపాయాలు అందించేటువంటి కార్యక్రమాన్ని దాదాపు 480 కోట్ల రూపాయలతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా సహాయం అందించినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ రోజుకి 5 కోట్ల రూపాయల వరకు ఈ 8 నెలల్లోనే నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా ఎల్ఓసీలు కానీ, ఫైనాన్షియల్ ఆర్థిక సహాయం కానీ, అలాగే ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా వైద్య ఖర్చుల కోసం ఇచ్చేటువంటి డబ్బులు మొత్తం 5 కోట్ల రూపాయలు దాదాపు 200 కుటుంబాలకి అందించినటువంటి పరిస్థితులు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఎవ్వరు కూడా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు సైతం కూడా ₹1 సహాయం చేయనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఒక పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఒక పక్కన ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా విరివిరిగా వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఆదుకునేటువంటి కార్యక్రమంతో పాటు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సర కాలంలోనే దాదాపు వైద్య మంత్రిత్వ శాఖకు సంబంధించి 4000 పోస్టులు భర్తీ చేసేటువంటి కార్యక్రమం, నిన్న కొత్తగా 150 మెడికల్ హెల్త్ ఆఫీసర్లతో పాటు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు 30 మందిని రిక్రూట్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం, ఈరోజు దాదాపు 1100 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో 139 కొత్తగా పిహెచ్సిలు కట్టేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు లేనటువంటి విధంగా గతంలో ఒక్క ఆసుపత్రి కట్టాలంటే సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా విరివిరిగా సేవలు అందిస్తూ కార్పొరేట్ వైద్యానికి అవసరమైనటువంటి
ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా ఒక పక్కన డాక్టర్లు గాని, ఒక పక్కన హాస్పిటల్ మరుగుపరిచేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వంలో జరుగుతా ఉంది. ప్రతి ఒక్క పేదవాడికి కూడా గుండె ధైర్యంతో ముందుకు సాగేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. ఒక మంచి ప్రభుత్వంలో ప్రజలు ఎంతో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా ముఖ్యమంత్రి గారికి భగవంతుడు ఇటువంటి మంచి కార్యక్రమం చేసినందుకు ఆయనకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.